ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గుట్టిపాటి రవికుమార్ కూడా చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలకు రాత్రి పిలుపెళ్లడంతో అంతా ఉండవల్లి నివాసానికి వస్తున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు ఇంటికి బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా చేరుకోనున్నారు. ప్రస్తుతం ఉండవల్లి నివాసం నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్నారు. రవికృష్ణ, సో మొత్తానికి ఈరోజు ఫైనల్ రోజు అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ పొత్తులకు సంబంధించి ఎంత తాత్సారం జరిగిందో మనం చూస్తాం. ఇక అభ్యర్థుల ఎంపిక అనేది ఈరోజు మూడు పార్టీ అగ్రనేతలు కలిసి కూర్చోవడంతో ఎన్ని గంటలకి ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది అనుకోవచ్చు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు? సతీష్, ప్రజెంట్ నేనైతే మాత్రం ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడికి ఇప్పటికే బీజేపీకి సంబంధించి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా కూడా పిఎస్సీ చైర్మన్, జనసేన పార్టీకి సంబంధించిన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 10 నిమిషాల క్రితం చంద్రబాబు నివాసంలోకి వాళ్ళు వెళ్ళారు. ప్రజెంట్ అయితే ఏదైతే ఈ పొత్తులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక సీట్ల సర్దుబాటుకు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద కసరత్తు అనేది మాత్రం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఈ నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా ఈ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి అక్కడ సంబంధించి ఇక్కడ సీట్లకు సర్దుబాటుకు సంబంధించిన అంశాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ వాళ్ళు చర్చించుకున్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొట్టమొదటిగా కూడా విజయవాడలోనే వీళ్ళు బీజేపీ, అదేవిధంగా కూడా టీడీపీ, జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భేటీ అవుతారు అని అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్లో భేటీ అవుతారని తెలిసింది. కానీ అక్కడికన్నా కూడా బెటర్ అని చంద్రబాబు నివాసం వద్ద, చంద్రబాబు ఇంట్లోనే ఈ భేటీ అనేది జరుగుతుంది. చంద్రబాబు అయితే మాత్రం తాను వచ్చిన వెంటనే కూడా తనకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పిలిపించడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు వచ్చి భేటీ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే మాత్రం ఈ బీజేపీకి సంబంధించి ఎవరైతే ఈ గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా కూడా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఆ చంద్రబాబుతో చర్చిస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా కూడా ఇప్పుడు చాలామంది ఆశావాహులు అయితే ఉన్నారు. ఒక్కొక్క సీటు కోసం ప్రతి పార్టీ నుంచి కూడా అభ్యర్థులు అయితే మాత్రం ఎంతో ఆ సీటు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. కొన్ని సందర్భాల్లో ఈ సీటుకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సీటుకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పొత్తులో భాగంగా ఆ సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పొత్తులో భాగంగా వదులుకున్న సందర్భంలో ప్రధానంగా పార్టీలు గతం నుంచి ఆ నియోజకవర్గంలో పోటీ చేసే కార్యక్రమాలు నిర్వహించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి క్రమంలో ఎలా వాటిని షార్ట్అవుట్ చేయాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా బీజేపీకి సంబంధించి ఇప్పటికే 6 పార్లమెంటు స్థానాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించి మరో 6 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయిస్తారనేటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి మాత్రం ఎమ్మెల్యే స్థానాలు మరికొన్ని కావాలి అని అడిగేటువంటి ఈ పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి ఈ సమావేశం ముఖ్యంగా కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించి ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ చీఫ్ అయినటువంటి ఈ పురంధేశ్వరి, అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారో వీళ్ళందరూ కూడా భేటీ అవుతారు. అయిన తర్వాత పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరిస్తూనే తాము
ఏ విధంగా పొత్తులో ముందుకు పోవాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ అనేక ప్రాంతాల్లో కూడా పొత్తులో భాగంగా సీట్లు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉంటుంది. వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం మీద కూడా ఒక క్లారిటీ కోసం అని చెప్పి అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఈరోజు జరుగుతున్నటువంటి కీలకమైన భేటీ ఏదైతే ఉందో దీనికి అత్యంత ప్రాధాన్యత అయితే కనపడుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అంటే ఒక గంటలో పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా పురంధేశ్వరి బీజేపీ ఏపీ చీఫ్ అయినటువంటి పురంధేశ్వరి కూడా వస్తారని అయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ప్రజెంట్ చంద్రబాబుతో ఈ పిఎస్సి చైర్మన్ ఆదిల మనోహర్ అదేవిధంగా కూడా ఈ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా భేటీ అయినట్లుగా కూడా మనకు దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.